వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. సుత్తి లేకుండా స్ట్రైట్ గా నేను టాపిక్ లోకి వెళ్ళిపోతాను. ఇవాళ మనకు ఉన్నారు అల్లాడి అంజయ్య గారు. సో ఆయన అడిగి ఎకానమీకి సంబంధించి అలాగే అసలు గ్రూప్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అరెస్ట్ చేయండి, సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అంజయ్య గారు. హలో అండి. హాయ్ అండి. లేటెస్ట్ మనం కనుక తీసుకుంటే గ్రూప్ 4 కూడా పడింది ఇప్పుడు. సో మనం ఇన్ని రోజులు గ్రూప్ 1 గ్రూప్ 2 వాటి గురించి యూనిఫామ్ జాబ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో మనం ఈ రోజు పడ్డ గ్రూప్ 4 ది ఏంటి డీటెయిల్స్ ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ త్వరలో అంటే నెక్స్ట్ మంత్ రాబోతుంది. ఈ గ్రూప్ 4 రాసే అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అంటే నెంబర్ ఎక్కువ ఉంటుంది గ్రూప్ 4 సంబంధించి. ఈ గ్రూప్ 4 రాసే అభ్యర్థులు ఎవరు ఉంటారంటే ప్రధానంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే గ్రూప్ 2 వచ్చేసరికి ఏమో గ్రూప్ 1 వాళ్ళు కాంపిటీషన్ ఇస్తుంటారు, గ్రూప్ 1కి సివిల్స్ వాళ్ళు కాంపిటీషన్ ఇస్తుంటారు. అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే చాలా వరకు అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 4 అటెంప్ట్ చేస్తుంటారు. అప్పుడు ఒరిజినల్గా గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దాన్ని రీచ్ అవ్వాలంటే డే 1 నుంచే మనం ఒక స్ట్రాటజిక్గా ప్లాన్గా వెళ్తే గ్రూప్ 4 అనేది అచీవ్ అవుతుంది. సిలబస్ దేనికైనా జనరల్ స్టడీస్ కామన్ అండి, అసలు అక్కడ ఏమీ మార్కులు ఉండవు. జిఎస్ అనేది వెరీ కామన్ టు ఆల్ సబ్జెక్ట్, ఆల్ ఎగ్జామ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే మనకి గ్రూప్ 4 వచ్చేసరికి సెక్రటేరియట్ అబిలిటీ అని ఉంటుంది ఒక పేపర్, అది సెపరేట్ 150 మార్క్స్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ పార్ట్ సరికి అందరికీ కామన్గా ఉంటుంది, కానీ క్వశ్చన్ రేంజ్లో తేడా ఉంటుంది. జనరల్ స్టడీస్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అండ్ హిస్టరీ ఉంటుంది, అందులో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉంటాయి, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ రేంజ్ తేడా ఉంటుంది. అంటే ఒక క్వాలిఫికేషన్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్పుడు దానికి సంబంధించిన రేంజ్లో క్వశ్చన్ అడుగుతుంటారు. అంటే అభ్యర్థి యొక్క స్టేజ్ని బట్టి క్వశ్చన్ అనేది ఉంటుంది, అబిలిటీ స్కిల్స్ బట్టి ఉంటుంది అనమాట. సో అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. అంటే కామన్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే విధానం ఇక్కడ గ్రూప్ 4 దేని మీద అవసరం ఉండదు, పాయింట్ టు పాయింట్ అడగతారేమో బహుశా. ఇక్కడ ఎలా ఉంటుందంటే గ్రూప్ 4లో మనకి కొద్దిగా జీకే బేస్డ్ ఉంటుంది. జీకే అంటే జనరల్ నాలెడ్జ్, స్టాక్ నాలెడ్జ్ ఉంటుంది, దాని బేస్డ్గా క్వశ్చన్స్ పడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ప్రజెంట్ మనకి ఎవరెస్ట్ శిఖరం ఎత్తి ఎంత ఉంది గతంలో క్వశ్చన్ అడిగారు. అంటే ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఎలా ఉంది, లేదంటే మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది, ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్ అనమాట. అంటే కొద్దిగా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్తో పాటుగా కరెంట్ ఈవెంట్స్ కొద్దిగా టచ్ చేస్తుంటారు. అదే గ్రూప్ 1 క్వశ్చన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కంప్లీట్ ఎవ్రీథింగ్ కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట. నేను మన లాస్ట్ టైం డిస్కస్ చేసి చెప్పాము, అభ్యర్థి ఎప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే మోర్ దాన్ 50% సక్సెస్ వచ్చినట్టే. అది పట్టుకోకపోతే ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నారు ఇప్పుడు ఈ గ్రూప్ 4 కి చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసేస్తూ ఉంటారు, పనిలో పని రాసేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు సెక్యూరిటీ, గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ అనమాట. జాబ్ సెక్యూరిటీ కాబట్టి వచ్చిన తర్వాత చాలా మంది దీని మీద, ఎందుకంటే ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ అయితే అలా ఉంటుంది కదా అన్న ఒక ఆలోచన కూడా చాలా ఎక్కువ. రియల్ గా కోవిడ్ వచ్చినాక చాలా లెసన్స్ నేర్పించింది. అందులో ఒకటి ఏదో పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా వరకు డైవర్ట్ అయ్యారండి. ఇప్పుడు మన గ్రూప్ 1 వస్తున్న కోచింగ్ వస్తున్న మాక్సిమం పిల్లల్లో ఒక 70-80% సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అంటే జాబ్ చేసి రిజైన్ చేసి రావడం, ఏదో లీవ్ పెట్టుకొని రావడం, ఇలా అవుతున్నారు. అంటే సాఫ్ట్వేర్ కూడా నమ్మకుండా గ్రూప్స్ వైపు వస్తున్నారు. కారణం ఏంటంటే కొద్దిగా జాబ్ స్టేబుల్గా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, అండ్ సోషల్ స్టేటస్ ఉంటుంది. ఇవన్నీ క్రైటీరియాస్ చాలా ఉన్నాయి. సో దానివల్ల వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదో ఒక జాబ్, ఈదర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 4. అంటే ఇది ఒక విధంగా లక్ అనమాట. ఎందుకంటే ఎట్ ఏ టైం నోటిఫికేషన్ అవ్వడం అదృష్టం మనకి. ఎలా ఉంటుందంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాడు గ్రూప్ 1 తగలేకపోయినా గ్రూప్ 2 తగ్గుతుంది, హ్యాపీగా రాసుకోవచ్చు. గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 3 అని వచ్చేస్తుంది. మళ్ళీ వేకెన్సీ చాలా ఉన్నాయి, నియర్గా ఒక 10,000 వేకెన్సీ ఉన్నవి గ్రూప్ 4. అన్ని మంచి జాబ్సే ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ అంటాం, అసిస్టెంట్ క్యాడర్ జాబ్స్ అంటాం వాటిని. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఉంటుంది, అది గ్రూప్ 4 జాబ్. ఆ గ్రూప్ 4 జాబ్ అంతా లైట్ ఏం తీసుకోవద్దండి. గ్రూప్ 4 వచ్చిన వ్యక్తి కూడా ఒక 5-6 ఇయర్స్లో సీనియర్ అసిస్టెంట్ అవుతారు, జూనియర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అవుతారు. మళ్ళీ వాళ్ళకు డిపార్ట్మెంటల్ టెస్ట్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆర్ఐ అవుతారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు తీసుకునే క్రైటీరియా అనేది చాలా కీలకమైంది.
ఇక్కడ జాబ్ ఎంట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఎంట్రీ అవుతారు. ఇప్పుడు చాలా వరకు మేము గమనిస్తున్నామండి, జస్ట్ లాస్ట్ టైం జూనియర్ పంచాయత్ సెక్రటరీ జాబ్స్ పడ్డాయి బేసిక్గా జేపీఎస్ అని 15,000 ఫిక్స్డ్ సాలరీతో పడింది. వాళ్ళు చాలా మంది మళ్ళీ గ్రూప్ 2 అటెంప్ట్ చేసి గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యారు, వాళ్ళే తహసీల్దార్ అయ్యారు. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు రైట్ గ్రూప్ 1 అనమాట. అంటే ఒక జాబ్ ఎంట్రీ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అభ్యర్థులకు. కాబట్టి ఆ ఫస్ట్ ఒక జాబ్ వస్తే నెక్స్ట్ జాబ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఒక జాబ్ వచ్చినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ మొత్తం మన ఎంటైర్ లైఫ్ కెరీర్ పైన పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్ ఇంకా మంచి జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. నాకు కూడా స్టార్టింగ్లో జూనియర్ స్టూడెంట్ జాబ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ట్రై చేసి గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాము. అంటే కారు మీద ఒక జాబ్ అనేది ఇంకా బెస్ట్ జాబ్కి అదొక జస్ట్ ఒక బేస్ లాగా పనిచేస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ గ్రూప్ 4ను కూడా బేస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఒక చిన్న అడ్వైజ్ ఏంటి అంటే, జనరల్ స్టడీస్ అనేది కామన్ టు ఆల్ ఎగ్జామ్స్. అది గ్రూప్ 1కి కామన్గా ఉంటుంది, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4 అన్నిటి కామన్ ఉంటుంది. కాబట్టి జనరల్ స్టడీస్ పైన ఫుల్ గ్రిప్ పెంచుకోండి. అది ఎలా అంటే ప్రతి సబ్జెక్ట్ మనకి సిలబస్ అకార్డింగ్ టు సిలబస్లో ప్రతి పాయింట్ తీసుకొని ప్రతి పాయింట్ను కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎకానమీలో ఈరోజు ఏ పాయింట్స్ టచ్ చేయాలో చెప్తాను మీకు. కొన్ని జస్ట్ నేను ప్రతిసారి చెప్తున్న పాయింట్స్ అవి కొన్ని రిపీటెడ్గా చెప్తున్నాం, జస్ట్ వాటిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీరు గ్రూప్ 4 ఎగ్జామ్లో అయితే మనకు ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి ఎకానమీలో. 15కి మనం 15 గెయిన్ చేయొచ్చు. అంటే 1-2 మిస్ అవుతాయి, 15కి 13 వస్తే బెస్ట్ స్కోర్ అనమాట. ఈ విధంగా మనం నెక్స్ట్ ఇదే ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం, డిస్కస్ చేస్తూ మధ్యలో నేను ఆ పాయింట్స్ ఎలా టచ్ చేయాలో చెప్పేస్తాను. రైట్ అండి, ఓకే. మనకు ఆస్పిరెంట్స్ ఉన్నారండి, డౌట్ అడుగుతున్నారు, ఒకసారి తీసుకుందాం. హాయ్ సార్, నా పేరు శ్రావణ్ కుమార్. నేను తెలంగాణ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ గ్రూప్ 1 ఎకనామీకి, గ్రూప్ 2 ఎకనామీకి డిఫరెన్స్ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ చూడండి, క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ అంటే ప్రధానంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనేవి ఇంకా దీస్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ జాబ్స్ అనమాట. గ్రూప్ 1 ఈజ్ లైక్ స్టేట్ సివిల్ సర్వీసెస్ అనుకుంటా. ఇక్కడ ప్రతి అభ్యర్థి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి గ్రూప్ 2 రాస్తారు. ఇంకా ఈ మధ్యలో ట్రెండ్ ఎలా మారుతుందంటే సివిల్స్ రాస్తున్న ప్రతి అభ్యర్థి గ్రూప్ 1 రాస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వాటికి మధ్య ఉన్న కంపారిజన్ వేరియేషన్ తెలిసినట్లయితే రెండు ఎట్ ఎ టైం క్రాక్ చేయొచ్చు. అంటే గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, కానీ చిన్న డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే జనరల్ స్టడీస్ కామన్ టు ఆల్, ఇందాక మనం చెప్పినట్టు గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో కూడా ఉంటుంది, కానీ క్వశ్చన్ అనేది తేడా ఉంటుంది. అభ్యర్థి అడిగిన డౌట్ అదే, క్వశ్చన్ అడిగే విధానంలో చేంజ్ కనిపిస్తుంది. ఎస్, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కాన్సెప్చువల్ బేస్తో పాటుగా కరెంట్ అఫైర్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే మనం డైలీ వారీగా కరెంట్ ఎకానమీని అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నప్పుడు. అదే గ్రూప్ 2 రాస్తున్నప్పుడు కంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ కరెంట్ అఫైర్స్ పైన ఆ ఫోకస్ అని ఉంచండి, కానీ అంత అవసరం లేదు. అంటే మనం ప్రిపేర్ అవుతున్న ఆ ఇంటెన్సిటీ అంటాం కదా, ఆ ఇంటెన్సిటీలో మార్పు రావాలి. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, సార్ మళ్ళీ చాలామంది సార్ కరెంట్ అఫైర్స్లో కరెంట్ ఎకానమీ ఎలా ఉంటుంది అంటే, ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు డైలీ న్యూస్ పేపర్ పట్టుకోగానే మీకు కనిపిస్తూ ఉంటుంది, రెగ్యులర్గా కనిపించే అంశాలు కొన్ని నేను చెప్తాను, వాటి నోట్ డౌన్ చేసుకుని సరిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున రెగ్యులర్గా ఏవో చేంజెస్ వస్తుంటవి, రీఫార్మ్స్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ ఉంది, దాంట్లో కొత్తగా ఒక వ్యక్తిని నామినేట్ చేయడం జరిగింది. ఇలా లేటెస్ట్గా ఆర్బీఐ కానీ బ్యాంక్స్ కానీ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించిన రీఫార్మ్స్ ఏదైనా వస్తే, చేంజెస్ ఏదైనా వస్తే అవి మనకు న్యూస్ పేపర్లో ప్రకటిస్తారు, వాటిని చదువుకుంటే సరిపోతుంది. అయితే ఇదే పాయింట్, సేమ్ పాయింట్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ వ్యక్తిని నామినేట్ చేశారు అనే దానికంటే దానికి బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ అనమాట. ఆ నామినేట్ చేయడానికి ఆ వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి, ఆ రేంజ్లో క్వశ్చన్ అడుగుతారు. అదే గ్రూప్ 2లో అయితే ఎవరిని నామినేట్ చేశారు అంటారు. ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది అభ్యర్థి తెలియక ఏంటంటే ఈ రేంజ్లో ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల లాస్ అవుతున్నారు. సో చిన్న తేడా అనమాట. అదే గ్రూప్ 4 లాంటి క్వశ్చన్లో అయితే ఇలాంటివి టచ్ చేయరు. జనరల్గా ఇలాంటివి టచ్ చేయకుండా ఆ బేసిక్లో ఉండే క్వశ్చన్ అనమాట. నేషనల్ వైడే ఉంటుంది. బట్ ఆర్బీఐ ఎప్పుడు సెటప్ చేశారు, ఆర్బీఐని రికమెండ్ చేసిన కమిటీ ఏమిటి, ఆర్బీఐ గవర్నర్ ఎవరు, అలా ఫ్యాక్చువల్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా జీకే బేస్డ్ అనమాట, నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది. దానికి దీనికి తేడా అది ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2కి గ్రూప్ 1కి అన్నారు. నెక్స్ట్ గ్రూప్ 1, 2కి ఇలా తేడా ఉంటుంది, క్వశ్చనీర్లో తేడా ఉంటుంది స్పష్టంగా. లేదంటే మీకు ఇంక ఎక్స్పీరియన్స్ కావాలంటే జస్ట్ యూ పుట్ 2 పేపర్స్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 2 పక్కన పెట్టుకోండి. మీరు కంపేర్ చేయండి, క్వశ్చన్లో తేడా కనబడుతుంది.
దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. ఎందుకంటే ఇంతకన్నా మించిన ప్రాక్టీస్ ఉంది. ఎందుకంటే గతంలో మనకి ఏపీపీఎస్సీ వారు కానీ టీఎస్పీఎస్సీ వారు కానీ కండక్ట్ చేసి 2 పేపర్లు అందుబాటులో ఉన్నాయి, మనకు సైట్లో ఉంటాయి. జస్ట్ వాటిని డౌన్లోడ్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. క్వశ్చన్ ఇలా ఉంటుందా, ఇలా చదవాలి. ఎప్పుడు కూడా గత క్వశ్చన్ పేపర్ విశ్లేషణ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది దట్ ఈస్ ద రైట్ పాత్ అనమాట. ఆ పాత్లో వెళ్తే సక్సెస్ వెరీ ఈజీగా వస్తుంది. నేను మన లాస్ట్ ఎపిసోడ్లో ఒకసారి అన్నాం 6 months ఇనఫ్ అని చెప్పాను. 6 months ఇంకా 8 months ఇంకా మోర్ దెన్ ఇనఫ్ అనమాట. ఇప్పుడు మీరు రాసే వాళ్ళకి గ్రూప్ 1 రాసే వాళ్ళకి సుమారుగా 6 to 8 months టైం వస్తుంది. ఎలా ఉండొచ్చు పేపర్ అనేది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. మరో క్వశ్చన్ ఏంటంటే ఎలా ఉండొచ్చు, హార్డ్గా ఉంటుందా, టఫ్గా ఉంటుందా, ఈజీగానే ఉండొచ్చా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత పడింది ఇలాంటివి. ఇది మిలియనియర్ క్వశ్చన్ అండి. ఇది ఎలా ఉంటుందంటే చాలా మంది టఫ్ ఉంటుంది అంటున్నారు, మేమైతే అలా అనమండి. క్వశ్చన్ పేపర్లో 3 stages ఉంటాయి. ఒకటి బిలో యావరేజ్, ఒకటి యావరేజ్, ఒకటి అబవ్ యావరేజ్. అబవ్ యావరేజ్ అంటేనే టఫ్ అని మీనింగ్ అనమాట. అంటే మరీ టఫ్ అని కాదు, మనకు తెలిసినే ఉంటుంది, కానీ తెలిసిన వాటిని కొద్దిగా ట్రిక్కీగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అలాంటి వాటి కొద్దిగా అబవ్ యావరేజ్ అంటాం. ఎప్పుడైనా జనరల్గా క్వశ్చన్ పేపర్ యావరేజ్గా ఉంటుంది, మరీ టఫ్ ఉండదు, మరీ ఈజీ ఉండదు. నేనైతే స్టాటిస్టికల్ అంటే ప్రిలిమ్స్ ఏమైనా టఫ్ ఇచ్చే అవకాశం ఉందా? ఫిల్టరేషన్ లెవెల్స్ అక్కడే జరుగుతాయి కాబట్టి, ఫిల్టరింగ్ చేస్తారు కదా, స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి అక్కడ కొద్దిగా టఫ్ ఇస్తున్నారు. అంటే ఎలా అంటే రైట్ పర్సనే రావాలి మెయిన్స్ కన్నప్పుడు క్వశ్చన్ కొద్దిగా ట్రిక్కీగా క్రిటికల్గా అడిగితేనే ఆటోమేటిక్ వస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగానే ఆర్బీఐలో మానిటరీ పాలసీ కమిటీకి ఒక పర్సన్ నామినేట్ చేయాలంటే ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, ఇవి ఇలాంటివి. అప్పుడంటే 1, 2, 3, 4 ఇచ్చేసి మళ్ళీ అందులో ఏ సరి అయినది, బి సరి, ఇలా ఇచ్చినప్పుడు అభ్యర్థికి అక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే ఆన్సర్ చేస్తారు, లేకపోతే చేయరండి. కాబట్టి ఆ విధానంలో ప్రిపేర్ అవ్వాలి. అంటే కొద్దిగా ఇన్డెప్త్గా. అంటే ఇంకొక మంచి అడ్వైస్ ఏంటి అంటే, మీరు ఇలా ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ కూడా కవర్ అవుతుంది కదా. కాబట్టి అలా దృష్టి పెట్టుకోండి. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 మెయిన్స్ అనేది కూడా కవర్ అవుతుందనే ఆ ఫీలింగ్లో మీరు చదువుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇదే సేమ్ క్వశ్చన్ రేపు గ్రూప్ 1 మెయిన్స్లో పడ్డా కూడా ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. అంతేగాని మళ్ళీ ఇలా చెప్పామని కంప్లీట్గా గ్రూప్ 1 పైన మళ్ళీ మెయిన్స్ పైన ఫోకస్ చేయద్దు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మిస్ అయ్యాక మీరు మెయిన్స్ ఏం చేయలేరు కదా. కాబట్టి మన ఎలా ఉండాలంటే ప్రిపరేషన్ స్ట్రాటజీగా వెళ్ళాలి. అంటే ఇది ఇక్కడికే ప్రిపేర్ అవ్వాలి, అక్కడికే స్టిక్ అనుకోండి. ఆ పై స్టెప్కి వెళ్ళవద్దు. ఇంకా ఆ పై స్టెప్కి ఎప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన మరుసటి రోజు నుంచి వెళ్ళండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు తెలిసిపోతుంది, బై ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది. క్వాలిఫై అవుతాం మాకు కదా తెలిసిపోతుంది, కీ కూడా అవసరం లేదని తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఎన్ని రైట్ చేసాం మనకు తెలిసిపోతుంది. మనకి అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్కి అన్నిటికి ఆన్సర్స్ ఎలా అంటే ఒక 2 hours అంటే ఎగ్జామ్ రాసాక 2 hours తర్వాత మనకు అన్నీ తెలిసిపోతుంది, మనమే ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసాను అనుకోండి, నేనే సెర్చ్ చేస్తాను కదా, వెతుకుతాను, ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. ఇంకా ఆ ఫైండ్ అవుట్ వల్ల ఆన్సర్స్ దొరికిపోతాయి, తెలిసిపోతుంది. 100 క్రాస్ అయితే సుమారుగా 105, 106 అలా క్రాస్ అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే మెయిన్స్కి వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ యావరేజ్ ఫిగర్ అనమాట. ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటే 95+ వచ్చినా వస్తుంది. టఫ్ ఉంటే ఈజీగా ఉంటే ఎంత ఈజీ ఉన్నా 110 అయితే దాటుతుంది. 110 అయితే అలా ఉంటుంది. ఈ విధంగా 3 steps ఉంటాయి కాబట్టి మనం యావరేజ్గానే వెళ్దాం. యావరేజ్గా, వెరీ టఫ్ వద్దు, వెరీ ఈజీ వద్దు, యావరేజ్గా వెళ్దాము. అలా యావరేజ్గా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎంత చెప్పినా కూడా పిల్లాడు ఇంకా ఆ స్టెప్ దాటి ముందుకు వెళ్తాడు. కాబట్టి ప్రిపరేషన్ అనేది సాఫీగా సాగుతుంది. బట్ అక్కడ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది ఇక్కడ మరీ ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ ఎలా వస్తుంది ఏమిటి అనేది మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ప్రీవియస్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవడము, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మెంటర్షిప్ తీసుకోవడము, లేదంటే ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మేము అసెస్మెంట్ చేస్తాం క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది. అసెస్మెంట్ ఏంటి అంటే మాకున్న ఈ హ్యాండ్సమ్ ఎక్స్పీరియన్స్ వెరీ అంటే 18 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ఫీల్డ్లో. సో ఆటోమేటిక్గా గెస్ చేస్తాం ఇలా క్వశ్చన్ వస్తుంది ఇలా వస్తుంది. అలా క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ చేయడం వల్ల కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే వన్ వేలో మీకు మీరే కాకుండా ఒక మంచి మెంటర్షిప్ తీసుకుంటే బెనిఫిట్ అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. రైట్, మీరు ఇందాక అన్నారు సిలబస్ ఏవి ఇంపార్టెంట్ మీద ఫోకస్ చేయాలి, అదొకసారి చెప్తే మళ్ళీ ఇంకొక. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రిపరేషన్లో ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయనప్పుడు ఈ గ్రూప్ 4 వచ్చినా గ్రూప్ 2, గ్రూప్ 1 వచ్చినా కూడా మనకుండే సిలబస్ అయితే మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకుంటే ప్లాన్స్ ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ రాయండి, ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయండి, ఐఏఎస్ ఎగ్జామ్ రాయండి, ఫస్ట్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్లానింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఆ ప్లానింగ్ సిస్టంలో ఉండే ప్రధాన అంశాలు ఏమిటి, క్వశ్చన్ ఎక్కడ పడుతుంది అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ ప్రధానంగా అండి బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అనే వాటి మీద తరచుగా క్వశ్చన్ పడుతుంది. అక్కడ ఒక 4-5 డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. ఏంటి ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ప్లాన్ ఫార్మేషన్ చేశాడు, బాంబే ప్లాన్ ఉంటుంది, సర్వోదయ ప్లాన్ ఉంటుంది, పీపుల్స్ ప్లాన్ ఉంటుంది, గాంధేయన్ ప్లాన్స్ ఉంటుంది. ఇలా మొత్తం ఒక 5 ప్లాన్స్ ఉన్నాయండి. ఈ 5 ప్లాన్స్లో ఏ ప్లాన్ ఎప్పుడు రూపొందించారు, ఎవరు రూపొందించారు,
దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, చాలు మూడే పాయింట్స్. వీరు ఏదైనా బుక్ రాశారా, వీరికి కన్సర్న్గా బుక్ ఉందా, ఈ 4 పాయింట్స్ చదువుకుంటే మీరు ఒక బిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2లో వచ్చే కామన్ క్వశ్చన్. ఇదే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వారికి దీన్నే కొద్దిగా డిఫరెంట్గా అడుగుతారు. అంటే ఏంటి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి బాంబే ప్లాన్ సూచించడం జరిగింది, ఇది అప్పుడు ఆర్థిక అభివృద్ధికి సరి అయినదా అని అడగొచ్చు. అడిగి ఏదో చిన్న ఆప్షన్ ఇస్తాడు కింద, దానిలో బెస్ట్ ఆప్షన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇది అండి, ఈ వేరియేషన్ అభ్యర్థి ఐడెంటిఫై చేయాలి. అంటే మాక్సిమం గ్రూప్ 1 చదువుతున్నప్పుడు ప్రతి పాయింట్ మీద మనం పర్సనల్గా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునండి. నెక్స్ట్ ప్లాన్స్ అయిపోయాక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్లానింగ్ సిస్టమ్ ఉంది. ఈ ప్లానింగ్ సిస్టంలో 1 to 12 ప్లాన్స్ యొక్క డ్యూరేషన్ ఉంది, ప్లాన్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ పీరియడ్ అనేది గుర్తుంచుకోండి. గ్రూప్ 4లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. జస్ట్ ఆ ప్లాన్ పీరియడ్ మీదనే క్వశ్చన్ వస్తుంది, లేదా దానికి ప్రతి ప్లాన్కి ఏదో ఒక ప్రియారిటీ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ పైన క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలో క్వశ్చన్ మిస్ అవ్వదు. డ్యూరేషన్ అండ్ ప్లాన్ పీరియడ్ అండ్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. ఈ రెండింటిలో క్వశ్చన్ మిస్ కాదు. ఇదే గ్రూప్ 2 వారికి అయితే ఎలా ఉంటుంది అంటే, ఈ రెండింటితో పాటుగా ప్లాన్ మోడల్ ఎవరు డిజైన్ చేశారు, ప్లాన్ మోడల్ అంటే ఆ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ ఆర్ ఆన్ వాట్ మోడల్ అనేది అడుగుతుంటారు. ఇది గ్రూప్ 2 వాళ్ళు ఎక్స్ట్రా చదవాల్సిన పాయింట్ అన్నమాట. అదేవిధంగా ఈ ప్లాన్స్లో కొన్ని ప్లాన్స్ సక్సీడ్, కొన్ని ప్లాన్స్ ఫెయిల్యూర్. ఎందుకు అవి ఫెయిల్ అయ్యాయి, సక్సెస్ అయినవి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడుగుతారు. సేమ్ టాపిక్ అండి, సేమ్ కంటెంట్, మేము క్లాస్లో చెప్పేది కూడా సేమ్ అదే ఉంటుంది. అది ఎందుకు సక్సీడ్, ఎందుకు ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు, మొదటి పంచవర్ష ప్రణాళిక సక్సీడ్ అవ్వడానికి కారణం ఏమిటి అన్నాడు. అదే సేమ్ క్వశ్చన్ గ్రూప్ 4 వారికి ఫస్ట్ 5 ప్లాన్ యొక్క పీరియడ్ గుర్తించండి అన్నాడు. చూడండి, చిన్న తేడా. అంటే అభ్యర్థి అనలైటికల్ పవర్తో ప్రిపేర్ అయ్యేవారంతా గ్రూప్ 1 అన్నమాట. మామూలుగా ఫ్యాక్ట్స్ బేస్డ్ చదువుకుంటేనేమో మనం గ్రూప్ 4 గ్రూప్ 2 అని చెప్పుకోవచ్చును. ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉంటాయి. సక్సీడ్ ప్లాన్స్, ఫెయిల్యూర్ ప్లాన్స్ అంటే ఏం లేదండి, మనము ప్లాన్ ఫార్ములేట్ చేస్తున్నప్పుడు, డిజైన్ చేస్తున్నప్పుడు ప్లానింగ్ కమిషన్ వారు ఒక గ్రోత్ రేటు డిజైన్ చేస్తుంది, గ్రోత్ రేట్ పెట్టేస్తుంది. ఆ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ అచీవ్ అయితేనేమో సక్సీడ్, అదర్వైజ్ ఫెయిల్యూర్. గ్రోత్ రేట్ నిర్ధారించేది ఎవరు? ప్లానింగ్ కమిషన్. ఎవ్రీథింగ్ ప్లానింగ్ కమిషన్ బై ది కన్సర్న్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక దానికి కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాటి ద్వారా మొత్తం ఫార్ములేట్ చేసిన ఎవ్రీథింగ్ గతంలో ప్లానింగ్ కమిషన్. ప్రజెంట్ నీతి ఆయోగ్ ఉంది. అంటే ప్రజెంట్ నీతి ఆయోగ్ ఏం చేశారంటే వాళ్ళంతా కంప్లీట్గా మనది 5-year ప్లాన్స్ అండి, అవి మొత్తం రీడిజైన్ చేసేసి లాంగ్ టర్మ్ విజన్తో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేశారు. ఇది ప్రజెంట్ నీతి ఆయోగ్ సినారియో. గతంలో అంతా ప్లానింగ్ కమిషన్. అదే మరి ప్లానింగ్ కమిషన్ ఎండ్ అయిన తర్వాత ఆఫ్టర్ అబాలిషన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ నెక్స్ట్ మనం నీతి ఆయోగ్ పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళు ఎక్కువ నీతి ఆయోగ్ పైన ఫోకస్ చేయాలి. అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఎలాగ ఫార్ములేట్ చేస్తున్నారు, ఈ ప్లాన్స్కి ఆ ప్లాన్స్కి తేడా ఏమిటి. ఇప్పుడు ప్రజెంట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బాటమ్ అప్ ప్లాన్స్ అంటాం. బాటమ్ అప్ అంటే రైట్ నౌ దీస్ ప్లాన్స్ ఆర్ ప్రిపేరింగ్ ఎట్ గ్రౌండ్ లెవెల్ బై ది సపోర్ట్ ఆఫ్ లోకల్ పీపుల్ అండ్ దోస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై దీస్ పీపుల్ అండ్ ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇలా ఉంది. ఇవన్నీ తెలియాలి అభ్యర్థులకు. అంటే దానిపైన ఫుల్ కామెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చినా మిస్ అవ్వదు. అదే గ్రూప్ 4 వాళ్ళు ఇంత ప్రిపేర్ వద్దు. అంటే మీకు ఏది స్థాయి అవసరమో అదే స్థాయిలో వెళ్తే సరిపోతుంది. అందుకే చెప్తాం, గ్రూప్ 4 వాళ్ళు చిన్న బుక్స్ కొనుక్కోండి, 250 pages చిన్న బుక్స్ కొనుక్కోండి, దట్స్ ఇనఫ్. అదే గ్రూప్ 1 వాళ్ళైతే బండిల్ ఆఫ్ ఉంటాయి, తప్పదు వారు చదవాల్సిందే. కానీ గ్రూప్ 4 వాళ్ళు మాత్రం పెద్ద గ్రంథాలు చేసే పని ఏంటి దానికి సంబంధించి ఉంటాయి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి అలాగే రైట్. నెక్స్ట్ ఆస్పిరెంట్ డౌట్ చూద్దామండి. ఓకే, పేరు మోహన్ కృష్ణ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి సార్? అండ్ అంటే క్వశ్చన్స్ యూపీఎస్సీకి రిలేటెడ్ అయ్యి ఉంటాయా, లేకపోతే గ్రూప్ 2కి ఈక్వల్గా ఉంటాయా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, లేదా టాపిక్స్ ఎట్లా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారా, న్యూస్ పేపర్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారా, ఏ విధంగా అడుగుతారో కొంచెం చెప్పండి సార్. మంచి గుడ్ క్వశ్చన్, క్వాలిటీ క్వశ్చన్. ఇక్కడ మనకేంటి అంటే సివిల్ సర్వీసెస్ అభ్యర్థులంతా గ్రూప్ 1కి వస్తున్నారు కదా. ఇప్పుడు అభ్యర్థులకు చాలా వరకు ప్యానిక్ అయిపోయింది. అంటే మేము వారితో కాంపీట్ చేయగలుగుతామా లేదా అనేది. నథింగ్ టు వరీ. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ కూడా సివిల్స్ రేంజ్లో ఉండవు, అలానే గ్రూప్ 2 రేంజ్లో కూడా ఉండవు. సివిల్స్ రేంజ్లో ఉండదు. క్వశ్చన్ అంతా కూడా మ్యాక్సిమం క్వశ్చన్ అంతా కరెంట్ రిలేటెడ్గానే ఉంటుంది. క్వశ్చన్ అంతా కూడా తీసుకున్నా కూడా మ్యాక్సిమం. ఇంకా ఈవెన్ స్టాక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ టాపిక్స్ ఉంటాయి. ఇవి కాన్సెప్ట్ అదే విధంగా ఉంటుంది, బట్ క్వశ్చన్ అడిగే విధానం ఇందాక మనం చెప్పినట్టుగా వేరియేషన్ వస్తూ ఉంటుంది. అయితే గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్కి ఎకానమీ, స్పెషల్ ఎకానమీ తీసుకుంటే గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ తేడా ఏంటి అంటే
గ్రూప్ 2 వచ్చేసరికి దీన్ని మనం జనరల్ ఎకానమీ అనలేమండి. అంటే గ్రూప్ 1లో అడిగేవన్నీ కూడా జనరల్ ఎకానమీ ఉంటుంది. గ్రూప్ 1లో మనకి సిలబస్లో తీసుకుంటే నెంబర్ 5th పాయింట్ ఉంటుంది. 5th పాయింట్లో సోషల్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని సిలబస్లో పెట్టారు. అక్కడేంటి సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎకానమీ డెవలప్మెంట్ అధ్యయనం చేయాలి అక్కడ మీరు. ఓకే. అంటే అవి రెండు కూడా కరెంట్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఎకానమీ డెవలప్మెంట్ అంటే ఎలా చదవాలంటే మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు ఉన్న ఆర్థిక స్థితిగతులు, ఎకానమిక్ కండిషన్స్ అండ్ ఎకానమిక్ సినారియో చదవాలి. అంటే ఇందులో ఏమొస్తాయి సార్ అని డౌట్ వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ప్లానింగ్ సిస్టమ్, నీతి ఆయోగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, మానిటరీ సెక్టార్, ఫిజికల్ సెక్టార్ అంటే దట్స్ కాల్డ్ ఫిజికల్ పాలసీస్ అండ్ ట్యాక్సెస్, గవర్నమెంట్ రెవెన్యూ, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ డెట్, ప్రభుత్వ రుణము, ఆదాయము వ్యయము రుణము అండ్ ఫారిన్ సెక్టార్ దట్స్ కాల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు. ఇగో ఇవన్నీ కలుపుతూ చదవాలి. దాంతోపాటుగా లిటిల్ బిట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది అండ్ పాపులేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి మొత్తం 15 లెసన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటారు. అంటే క్వశ్చన్లోనే కొద్దిగా రేంజ్ పెరుగుద్ది తగ్గిద్ది. ఇదే సిలబస్ ఉంటుంది. మీరు దీన్నే ప్రామాణికంగా తీసుకొని ఇదే ప్రిపేర్ కానీ సరిపోతుంది. అంటే మనకి ఉన్న సిలబస్లో ఇది సోషల్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఉంది, సెకండ్ పార్ట్. ఈ సోషల్ డెవలప్మెంట్లో సామాజిక అభివృద్ధి, సమాజము అనగానే ఫస్ట్ సమాజం పైన పడే ఇంపాక్ట్స్ ఏంటి అనేది చదువుకోవాలి. ఇక్కడ విద్య, వైద్యము, ఆరోగ్యము, అక్షరాస్యత, త్రాగునీరు, పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్, మైగ్రేషన్, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ఇలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇది సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించే అంశాలు. ఇందులో సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, సామాజిక భద్రత ఉంటుంది. ఇవన్నీ కూడా సామాజిక అంశాలుగా పరిగణించి 2 పార్ట్స్ చదవాలి. అంటే ఒకటి ఎకానమిక్ పార్ట్ చదవాలి, రెండవది సోషల్ డెవలప్మెంట్ పార్ట్ చదవాలి. ఇవి రెండు కూడా మనకి మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటాయండి. అంటే గ్రూప్ 1 మెయిన్స్లో వీటిని ఒక క్వశ్చన్ ఫార్మేషన్లో అడుగుతుంటారు. ఇక్కడేమో MCQs అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ అంటాము. అక్కడేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇవి రెండు బేస్డ్ ఆన్ సిలబసే ఉంటుంది, ఇంకంతకు మించి ఏమీ ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సిలబస్ను తీసుకొని కరెంట్ ఎకానమీ బేస్డ్గా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అభ్యర్థి కొద్దిగా కరెంట్ ఎకానమీ చదివితే ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, అంచనాలు ఉంటాయి. ఈ అంచనాలు IMF వాళ్ళు ఇస్తారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ ADB ఉంటుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. చాలా వరల్డ్ ఆర్గనైజేషన్ చాలా వరకు ప్రొజెక్షన్స్ ఇస్తుంటాయి, ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని. ఇలాంటివి మనం మైండ్లో పెట్టుకోవాలి. దీనివల్ల లాభం ఏమిటి అంటే దీనివల్ల మన గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రజెంట్ చేసినప్పుడు మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చాలా అంటే సూపర్బ్గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే విత్ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ అంటాం మనం. అంటే ఎప్పుడైనా మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎకానమీలో ఎలా ఉంటుందంటే ఊరికే స్టోరీ చెప్పడం వేరు, ఒక గణాంకాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఎవిడెన్స్గా చూపించుకుంటూ చెప్పడం వేరు. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో కొన్ని దేశాలను ఎమర్జింగ్ ఎకానమీస్ అంటున్నారు. భారతదేశం కూడా అందులో ఒక భాగమే. ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే ఏమిటి అనేది అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఎమర్జింగ్ ఎకానమీ సాధించడంలో భారతదేశంలో వివిధ రంగాల పాత్ర ఎలా ఉంది, వీటిని IMF ఎలా డిజైన్ చేసింది, వారి యొక్క గ్రోత్ ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి, వారు లాస్ట్ ఇయర్, ప్రజెంట్ ఇయర్ అండ్ అప్కమింగ్ ఇయర్ ఏ విధంగా ప్రొజెక్షన్స్ చూపిస్తున్నాయి, ఇవన్నీ ఒక ఎవిడెన్షియల్గా చూపించినప్పుడు కరెక్షన్ చేసే ప్రొఫెసర్కి అది చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇవి రెండు కోపప్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కోపప్ విత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని చెప్తుంటాము. ఈ విధానంలో ప్రిపేర్ సరిపోతుంది. ఇది కాస్త గ్రూప్ 2 కంటే కొద్దిగా స్థాయి పెంచాల్సి చదవాల్సిన అంశం ఉంటుంది. అదే మరి గ్రూప్ 2 ఎకానమీ అనేది ప్యూర్గా సబ్జెక్ట్ బేస్డ్ అండి, జనరల్ స్టడీస్ బేస్డ్ కాదు, సబ్జెక్ట్ బేస్డ్. ఇక్కడ మనం రెండు చెప్తున్నాం. గ్రూప్ 2 అంటేనేమో సబ్జెక్ట్ బేస్డ్, అంటే 150 మార్క్స్ సిలబస్ ఉంటుంది గ్రూప్ 2 ఎకానమీలో. ఇక్కడ ఏంటి అంటే 15 మార్క్స్ జనరల్ స్టడీస్ ఎకానమీ అంటారు. ఈ తేడాను గమనించాలి. ఈ జనరల్ స్టడీస్ ఎకానమీలో 15 లెసన్స్ ఉంటే అక్కడ జస్ట్ 12 లెసన్స్ ఉంటాయి. 12 లెసన్స్ అంటే వేరియేషన్ కనబడుతుంది ఇక్కడ. ఆ వేరియేషన్ ఆధారంగా అభ్యర్థి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ తను క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అన్నారు. అవును, క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అనే దానికి నా యొక్క మంచి ఆన్సర్ ఏంటి అంటే గత క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళండి, అద్భుతంగా అర్థమవుతుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ అంతకుముందు అడిగిన క్వశ్చన్సే ఉంటాయి. ఆ క్వశ్చన్ కొద్దిగా ఒక చిన్న టెక్నికల్ పాయింట్ మార్చి అడుగుతుంటాడు. ఇక అంతకుమించి ఏముండవండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక ప్రీవియస్ 20 years క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఆ 20 years క్వశ్చన్ పేపర్లోంచి మన కరెంట్ అఫైర్స్ తప్ప మిగతా అవన్నీ అందులోంచి పడతాయి.
ఒక కరెంట్ అఫైర్స్ కొత్తగా యాడ్ చేసుకోండి, అసలు ఆడుతూ పాడుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. అంటే కష్టపడకుండా, అంటే 20 క్వశ్చన్ పేపర్స్ అంటే మాటలు కదండి. 20 క్వశ్చన్ అంటే ఈచ్ క్వశ్చన్ పేపర్లో 150 మార్క్స్ ఉంటాయి. 150 × 20 3000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం ఎప్పుడైనా కూడా పేదరికంలో క్వశ్చన్ అడిగేవారు, పేదరికాన్ని కొలిచే పద్ధతులు ఏవి అనే క్వశ్చన్ అడిగేవారు. ఇందులో కొత్తగా రీసెంట్గా 2010 నుంచి ఒక కొత్త మెథడ్ వచ్చింది. దాని పేరు MPI అంటారు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. గత 3 years నుంచి ఈ క్వశ్చన్ రిపీటెడ్గా పడుతుంది. ఎందుకు పడుతుంది అనేది చాలా మంది అప్పటికి అర్థం కావట్లేదు. ఇది కొత్తగా వచ్చిన ఇండెక్స్. గతంలో ఎప్పుడు HCR అడిగాడు. HCR హెడ్ కౌంట్ రేషియో అనగా అని అడిగేవారు. అంటే అదొక ఇట్ ఈస్ ఎ మెథడ్ టు మెజర్ ఆర్ ఎస్టిమేట్ పావర్టీ ఇన్ ఇండియా ఇన్ అదర్ వరల్డ్ కంట్రీస్. అది అడిగేవారు బేసిక్. ఎందుకంటే అది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ క్వశ్చన్ అడిగేవారు ప్రతిసారి. ఇప్పుడు సార్ మార్చేసిన డైరెక్ట్గా MPI అడుగుతున్నారు. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో MPI ప్రకారంగా భారతదేశంలో నిరపేక్ష పేదరికంలో ఉన్నవారి సంఖ్య ఎంత అని అడిగారు. ఒక సంఖ్య నెంబర్ అడిగారు. అభ్యర్థులు పాపం ఆ నెంబర్ షాక్ అయ్యారు. అబ్బా ఇంత డెప్త్గా అడిగారు. డెప్త్ కాదు, అది లేటెస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చదువుకోండి సరిపోతుంది. ఇది కాక ఏంటంటే వీరు ఇంకా ఎప్పుడో 1947 నుంచి కొత్త డేటా చదువుకుంటూ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అది రాదు. అది నేనైతే చెప్తాను, అది రాదు. ఇగో ఇదే వస్తుంది, ఇలా చదువుకోమని చెప్తాను. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకు దీంతో పాటుగా వరల్డ్ బ్యాంక్ కూడా అండి. వరల్డ్ బ్యాంక్ కూడా ఏం చేస్తా అంటే మనకు ఆ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఎవ్రీ ఇయర్ వారు రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఇండియా యొక్క పర్సంటేజ్ ఎంత, ఇండియాలో ఎంతమంది ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారు అనేది నేర్చుకోవాలి. దేర్ ఆర్ 2 types, మోడరేట్ పావర్టీ, ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఇవి తెలుసు అభ్యర్థులకు. అంటే వాట్ ఈస్ మెంట్ బై మోడరేట్ పావర్టీ, వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్ట్రీమ్ పావర్టీ, డెఫినేషన్స్ వస్తాయి. వాట్ ఈస్ మెంట్ బై ఇన్కమ్ బేస్డ్ పావర్టీ, నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ, డెఫినేషన్స్ వచ్చు మనకి. ఆ డెఫినేషన్స్తో పాటుగా రీసెంట్లీ రిలీజ్ అయిన డేటాస్తో మన ఇండియాకి రిలేటెడ్ గురించి చదువుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం గ్లోబల్ సినారీ చదువుతున్నారు. గ్లోబల్ మొత్తం మనం చదివేది వరల్డ్ ఎకానమీ కాదు, ఇండియన్ ఎకానమీ. దయచేసి అర్థం చేసుకోండి. ఇండియన్ ఎకానమీ అన్నప్పుడు ఇండియాలోనే అడుగుతాడు. చాలామంది అభ్యర్థులు అప్పుడప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని నాకు చూపిస్తుంటారు. రాసుకొని తను ఆ ప్రపంచంలో అత్యధికంగా పేదరికం ఉన్న శాతము, జనాభా ఇవన్నీ రాసుకొస్తున్నారు. ఎందుకు అవన్నీ అడిగారు అంటే పిల్లలు డౌట్ అనమాట. సరే ఒకళ్ళు అడిగితే ఎలా, ఇక అడిగితే ఒకటి అడుగుతాడంటే ఒక మార్కు పోతుంది, నష్టం లేదు కదా. కానీ దానికోసం చాలా టైం కిల్ చేసుకున్నారు కదా. అలా చేయకండి. ఏంటంటే ఇండియా రిలేటెడ్గా మ్యాక్సిమం చదవండి, అంతకు మించి ఉండదు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు జరిగిన ఏ ఎగ్జామ్లో కూడా ప్రపంచంలో అత్యధికంగా పేదరికం ఉన్న దేశం మీద ఎప్పుడు అడగలేదు. నేను సుమారుగా 1980s నుంచి మొదలుకుంటే 2021 వరకు క్వశ్చన్ పేపర్ చెక్ చేశాను, ఎక్కడా బిట్ కనబడలేదు. కానీ అభ్యర్థికి డౌట్ ఏంటంటే సార్ అలా బిట్ రావచ్చు కదా, ఇక మరి ఏం దానికి ఆన్సర్ చెప్పాలని. కాబట్టి వచ్చే వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిపైన కొద్దిగా తక్కువ ఫోకస్ చేస్తే మనం మార్క్ ఈజీగా గెయిన్ చేస్తాం. మనం సింగిల్ మార్క్ కూడా మిస్ అవుతాం. ప్రతి మార్క్ ఇక్కడ వస్తుందంటే ఫోకసింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ అండి. ఓకే, ఇందాక మీరు సిలబస్ పాయింట్స్ అన్నారు, వరల్డ్ బ్యాంక్ ఒకటి అన్నారు, ప్లాన్స్ అన్నారు, పావర్టీ, పాపులేషన్. సో ఇంకా ఏమన్నా? ఈ పాపులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్ ఎలా అంటే మనకు ప్రజెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అందుబాటులో ఉన్న గణాంకాలు 2011. అంటే ఈ మధ్య నన్ను చాలా మంది డౌట్ అడిగారు, సార్ పాపులేషన్ చదవమంటున్నారు, అది ఎలా చదవాలి? ఇప్పుడున్న పాపులేషన్ దగ్గర 2011 కదా అంటే ఎస్, 2011 పాపులేషన్ అథెంటిక్గా మనకు అందుబాటులో ఉన్న గణాంకాలు, వాటిని అధ్యయనం చేయండి. ఇందులో కూడా మరి సార్ మొత్తం చదవాలా అంటే మొత్తం అవసరం లేదు. జస్ట్ నేను ఒక 10 పాయింట్స్ చెప్తాను. సెన్సస్ రివైజ్ అది మనకి కోవిడ్-19 కాలంలో కొద్దిగా దాన్ని డిలే చేశారు. అప్పుడు ప్రజెంట్ డిజిటలైజ్డ్గా చేస్తున్నారు. ఇవంతా ప్రాసెస్ నడుస్తుంది. ఇది చదవాలి. ఇదేంటి కరెంట్ ఎకానమీ, ఇదంతా కూడా కరెంట్ ఎకానమీ. ఏంటి ప్రజెంట్ ఎలా చేస్తున్నారు, దీని యొక్క ఎస్టిమేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అని దానిపైన ఇప్పుడు ప్రజెంట్ డిస్కషన్ జరుగుతుంది. ఇది చదువుతూ మరి గణాంకాలు అయితే కంపల్సరీ అడుగుతాను పాపులేషన్ బేస్డ్గా. లాస్ట్ టైం మొన్న రీసెంట్గా ఒక ఎగ్జామ్ అడిగారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, అందులో కూడా అడిగారండి. భారతదేశం యొక్క ఏదో క్వశ్చన్ అడిగారు, లిటరసీ రేట్ అడిగాడు. అందులో 74.04% అని ఇచ్చాడు ఆన్సర్. 74.04. ఇది మనకు లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో అదే పొందుపరిచారు, అదే ఆన్సర్ ఇచ్చారు. అయితే మనకు రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నప్పుడు 72.09 ఉండేది. అంటే అది ప్రైమరీ రిపోర్ట్స్ అంటాం. అంటే ఇక్కడ ఏం లేదండి, ప్రైమరీ రిపోర్ట్ లేదు, లేటెస్ట్ రిపోర్ట్ అది. ఈ లేటెస్ట్ రిపోర్ట్లో మనకు ఎకనామిక్ సర్వేలో పొందుపరుస్తారు కదా, దానిని దృష్టి పెట్టుకోండి. ఆన్సర్ కీలో అదే ఇస్తున్నాడు మ్యాక్సిమం. మనకి 2016 గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ అడిగాడు. అప్పుడు లిటరసీ రేట్ ఎంత అని అడిగినప్పుడు అప్పుడు ఉన్న గణాంకాల ప్రకారము 72.09% సంథింగ్ ఉండేది.
మరి అది ఇప్పుడు మారింది కదా అంటే మారడం కాదు, కొత్తగా మనకి ఏం చేస్తారంటే ఎకనామిక్ సర్వేలో రివైజ్ చేసుకుంటూ ఇస్తుంటారు. అలాంటప్పుడు కొద్దిగా చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. ఆ మార్పును లేటెస్ట్ సర్వే ప్రకారం చదువుకుంటే సరిపోతుంది. ఇది అథెంటిక్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా రిపోర్టే అథెంటిక్, కానీ మన సర్వే మనకు బేస్ కదా. అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ ఎకనామిక్ సర్వేని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇండియాలో అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వేని ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకవేళ కొత్తగా రిపోర్ట్ రిలీజ్ అయినప్పుడు ఆ కొత్త రిపోర్టే ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే సపోజ్కి ఇప్పుడు రిపోర్ట్ వస్తే దాన్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సర్వేలో రివైజ్డ్ చేసి పెడతారు. అంటే ప్రజెంట్ ఈ సర్వే వచ్చేంత వరకు ఇదే స్టాండర్డ్ అనుకోవాలి. వచ్చినాక అప్పుడు మనం సర్వేను బేస్ చేసుకోవాలి. ఎకానమీలో ఇది కన్ఫ్యూజ్ అన్నమాట. ఫ్రీక్వెంట్గా అటు ఇటు మారుతూ ఉంటాయి. నిన్న నన్ను ఒక అబ్బాయి ఈ క్వశ్చన్ అడిగాడు, సార్ నిరుద్యోగిత రేటు మారింది కదా అన్నాడు. అంటే ఎప్పుడు మారింది బాబు అంటే, సార్ నిన్న మొన్న మారింది అంటే ఏ రిపోర్ట్ అని అడిగితే అతనికి అర్థం కావట్లేదు. అంటే పాప తెలియదు. అంటే జస్ట్ ఎవరో ఏదో చెప్పిన దాని బేసిస్ మీద కూడా న్యూస్ పేపర్లో వస్తుంది. అంటే మనకు అనేక కమిటీస్ ఉంటాయి, అనేక ఆర్గనైజేషన్ ఉంటాయి, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఒక సంస్థ మంత్లీ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. అది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారండి. అది CMIE అని ఉంటుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని ఒక సంస్థ ఉంటుంది. ఆ మానిటరింగ్ కమిటీ వారు రెగ్యులర్గా మనకు ఎవ్రీ మంత్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. జస్ట్ కంపేర్ చేసుకోవడానికి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు, ఏం జరిగిందని తెలియడం కోసం. మనకి మాత్రం NSSO వారు ఇచ్చిన రిపోర్టే అథెంటిక్. ఇది అభ్యర్థికి తెలియాలి. సరే ఈ రిపోర్ట్ చదవాలా, అది చదవండి. మనకు స్టాండర్డ్ ఏంటి, NSSO వారు ఇచ్చిన రిపోర్టే స్టాండర్డ్. సరే ఇప్పుడు ఇస్తున్నారా, నిన్నటి అబ్బాయి డౌట్, ఇస్తున్నారా? ఎస్ ఇస్తున్నారు. గతంలోనేమో 5 yearsకి ఒకసారి రిపోర్ట్ రిలీజ్ చేసేవారు. 2017-18 నుంచి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనే రిపోర్ట్ ఇస్తున్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, PLFS అంటాము. ఈసారి అబ్బిట్టు పడవచ్చు. PLFS ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు, అది యాన్యువల్ రిపోర్ట్. ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ఇస్తున్నారు. అది ఎవ్రీ ఇయర్ రివైజ్ అవుతుంటుంది. ఆ రివైజ్ అయిందని మళ్ళీ మనకి ఎకనామిక్ సర్వేలో ఇస్తారు, చదువుకుంటే సరిపోతుంది. లేదంటే మనకి NSSO వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చదువుకున్నా సరిపోతుంది అనమాట. ఇక ఇలా దీంతో పాటుగా మనకు నీతి ఆయోగ్ అని చెప్తున్నాను ఇందాక. నీతి ఆయోగ్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చారు. ADP ఉంది. ఆ ADP మీద క్వశ్చన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ADP అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద క్వశ్చన్స్ పడలేదు. అయితే ఇప్పుడు క్వశ్చన్ పడవచ్చు. ADP ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. అత్యంత అంటే చాలా వెనుకబడిన జిల్లా అంటే వాటికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ సపోర్ట్ బై ది గవర్నమెంట్. అంటే ఫండింగ్ అలొకేషన్ చేయడము, అక్కడ రీసెర్చ్ చేయడము, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం, ఇలాంటివి చేస్తుంది అనమాట. వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి వారికి సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాంటి రిపోర్ట్ మనకి నీతి ఆయోగ్ ఇస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఇదే పడచ్చు, Group 4 కానీ Group 12 ఇదే క్వశ్చన్ పడచ్చు. అసలు ఆ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఎవరు గుర్తిస్తున్నారు, ఫస్ట్ టైం ఎన్ని డిస్ట్రిక్ట్స్ని అనౌన్స్ చేశారు, ప్రజెంట్ ఎన్ని అనౌన్స్ చేశారు, ఇలా ఇదంతా మనకు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇలా అంటే నీతి ఆయోగ్ అయినప్పుడు నీతి ఆయోగ్ రిలవెంట్గా ఇవి చదువుకోవాలి. అదేవిధంగా NSSO అంటే NSSOకు సంబంధించినవి ఇవి చదువుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీకి సంబంధించినవన్నీ కూడా NSSO వారిస్తారు. అదేవిధంగా ఇన్కమ్ సంబంధించి CSO రిపోర్ట్, CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. దాని ప్రజెంట్ ఆఫీస్ అని పిలుస్తున్నాం. CSO అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రజెంట్. అదే దానికి అంటే అబ్రివేషన్ రివైజ్ చేశారు, నేమ్ రివైజ్ చేశారు, అది ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ అందుకే చాలామంది సార్ కోచింగ్ రమ్మంటాం. ఎందుకంటే ఎక్కడ ఏది క్లియర్గా దొరుకుతుంది అథెంటిక్గా అన్నది గైడెన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి క్లాస్లో విన్నాక పిల్లాడికి ఆటోమేటిక్గా ఇది అని తెలిసిపోతుంది. ఓన్గా చదువుకుంటే ఒక దగ్గర CSO అంటే అబ్రివేషన్ మారుద్ది, ఇంకో చోట ఇంకోటి మారుద్ది. అసలు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాదు, తెలుసుకునేసరికి ఎగ్జామ్స్ అయిపోతాయి. అది పాపం. మనం సబ్జెక్ట్ అయిపోయిందంటే అది నెక్స్ట్ ఇవి రెండు పాపులేషన్లో మనకి ఒక 10 పాయింట్స్ ఉంటాయండి. బేసిక్గా 10 పాయింట్స్ చదువుకుంటే Group 1 వారు కానీ Group 2 కానీ Group 3 and 4 కానీ వీరికి ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ క్వశ్చన్లో అదే చిన్న తేడా ఉంటుంది. ఫస్ట్ పాపులేషన్ అనే దాన్ని డిఫైన్ చేసుకోవాలి. పాపులేషన్ జనాభా. అసలు చాలా మంది జనాభాని ఎలా డిఫైన్ చేస్తారు సార్ అని అంటుంటారు జనరల్గా. అంటే జనాభా అంటే ఇక్కడ ఏం లేదండి, అకార్డింగ్ టు ఎకనామిక్స్ ఒక ప్రాంతంలో నివసించే సంఖ్యను జనాభా అంటారు. ఒక ప్రాంతం, ఏదో ఒక ప్రాంతం తీసుకోండి, ఇండియా అనుకోండి, ఇండియా మొత్తం ఒక ప్రాంతము. లేదా మీ జిల్లా తీసుకోండి, ఒక జిల్లా తీసుకొని ఆ జిల్లాలో నివసించే సంఖ్యను ఏమంటారు, పాపులేషన్ అని పిలుస్తుంటారు అనమాట. అదేవిధంగా ఆ జిల్లాలో ఒక చదరపు కిలోమీటర్కి పర్ స్క్వేర్ యార్డ్ ఒక చదరపు కిలోమీటర్ నివసిస్తుంటే ఏమంటారు అంటే డెన్సిటీ అంటారు.
జనసాంద్రత అంటారు. ఇలా దిస్ ఇస్ కాల్డ్ సింపుల్ టెర్మినాలజీ. జనాభా ఉంటుంది, జనసాంద్రత ఉంటుంది, లింగ నిష్పత్తి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ రేషియో అంటారు, లింగ నిష్పత్తి. ఈ లింగ నిష్పత్తి మన ప్రతిసారి క్వశ్చన్ పడుతుంది. లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది. మన రీసెంట్లీగా లింగ నిష్పత్తి తక్కువ ఉన్న రాష్ట్రంలో ఒక మంచి పథకం తీసుకొచ్చారు. అంటే బాలికల సంఖ్యను పెంచడం కోసమని బేటీ బచావో ఎస్ ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ స్త్రీల సంఖ్యను, బాలికల సంఖ్యను పెంచే ఉద్దేశం తీసుకొచ్చారు. దీనికి అనుబంధంగా మరొక ప్రోగ్రామ్ వచ్చింది, సుకన్య సమృద్ధి యోజన. అంటే ఆడపిల్ల పుడితే ఆడపిల్లలకు ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చే ప్రోగ్రామ్. జస్ట్ ఇలాగనమాట. ఈ చిన్న చిన్న లింకప్ చేసుకుంటూ చదువుకుంటే సరిపోతుంది. ఇలా లింగ నిష్పత్తి. తర్వాత లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్న జిల్లా, తక్కువగా ఉన్న జిల్లా. ఒకసారి అయితే లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం సంథింగ్ అడిగారు. హర్యానాలో చాలా తక్కువ ఉంటుంది. హర్యానాలో పానిపట్ వద్ద ఇప్పుడు మనం చెప్పిన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. హైయెస్ట్ కేరళ అలా ఉంటుంది. ఇలా ఈ ప్రతిదీ అనమాట. ప్రతిదానికి టాప్లో ఉన్నది ఏంటి అది నేర్చుకుంటూ, ఇందాక జనాభాలో కూడా టాప్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న రాష్ట్రం ఏది, మనకు సైజ్ ఆఫ్ ఆర్ ఏరియా అంటే రాష్ట్రం ఏరియా తీసుకున్నప్పుడు అతిపెద్దగా ఉన్న రాష్ట్రం ఏది, అతి చిన్నగా ఉన్న రాష్ట్రం ఏది, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏరియా ఆర్ సైజ్ అంటారు. ఈ విధమైన క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వీటి యొక్క డెఫినేషన్ రావాలి, జనాభా రావాలి, జనసాంద్రత రావాలి, లింగ నిష్పత్తి, అక్షరాస్యత. లాస్ట్ టైం గ్రూప్ 2 అండి, అక్షరాస్యత ఏ ఏజ్ పై వారిలో లెక్కిస్తారు అన్నారు. అసలు అభ్యర్థులతో షాక్ అయ్యారు ఆ క్వశ్చన్. వెరీ లిటరసీ రేట్ అనేది ఎక్కడ, ఏ ఏజ్ గ్రూప్ ఈజ్ కన్సిడర్డ్ టు ఎస్టిమేట్ లిటరసీ అంటే చాలా మంది షాక్ అయ్యారు. ఆప్షన్ మళ్ళీ చాలా దారుణంగా ఉంటాయి. 5, 6, 7, 8 అన్నారు. చాలా మంది పాపం 5 years పెట్టారు, కానీ యాక్చువల్ ఆన్సర్ 7 years. ఇలా ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న పాయింట్స్ ఇబ్బంది పడుతుంటాయి. ఇది నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ఏం చేశారు, విద్యను కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలన్నారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఫ్రీ ప్రైమరీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నారు. ఎవరికి ప్రొవైడ్ చేయాలంటే 6 to 14 year ఏజ్ గ్రూప్ అంటుంటారు. 14 years తర్వాత ఆ పిల్లాడు చదువుకోవచ్చు, లేదంటే జాబ్లోకి వెళ్ళచ్చు. అప్పుడు జాబ్లోకి వెళ్ళిన ఇబ్బంది లేదు. కానీ 14 years బిఫోర్ జాబ్లోకి వెళ్తే చైల్డ్ లేబర్ యాక్ట్ ఒప్పుకోదు. ఈ విధంగా ఇంటర్లింక్ కనెక్ట్ అనమాట. ఎకానమీకి పాలిటీ కనెక్ట్ ఉంటుంది. ఎకానమీలో అనేక అంశాలు పాలిటీ బేస్డ్గా ఉంటాయి. మనం ప్లాన్స్ అన్నాం, ప్లాన్స్ యొక్క టార్గెట్స్, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్లో మెజారిటీ థింగ్స్ అంటే మనకు 39 ఆర్టికల్ బేస్ ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ అడిగారు, అంటే ప్రణాళిక లక్ష్యాలకు ఏ ఆర్టికల్ అనుసంధానించబడిందని అడిగారు. 39 ఆర్టికల్. అది అభ్యర్థి గుర్తున్నాల. 39 ఆర్టికల్లో పొందుపరిచిన దాని ఆధారంగా ప్రణాళిక లక్ష్యాలు ఉన్నాయనేది అభ్యర్థి ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే రియల్గా చాలా స్ట్రాటజిక్గా, చాలా తెలివిగా, అంటే తక్కువ టైం చదవండి బట్ ఎక్కువ సబ్జెక్ట్ని గ్రాస్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే ఎక్కువ టైం గంటలకు చదువుతుంటాము, దేనికి దానికే సెపరేట్ పెడతాం, ఏది ఇంటర్లింక్ రిలేట్ చేసుకోం. నిజమండి, అన్నీ కలిపి చదువుకుంటే చిన్న సబ్జెక్ట్ ఇది. నేను ఒకసారి ఎక్కడో చెప్పాను, ఏం చెప్పానంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే టాపిక్ ఉందండి. కొనసాగించగలిగే అభివృద్ధి గోల్స్ ఉంది. ఇది ఎన్విరాన్మెంట్లో వస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది, జోగ్రఫీలో వస్తుంది, ఎకానమీలో వస్తుంది. ఇన్ని చోట్ల ఈ టాపిక్ వస్తుంది. బట్ ఇది ఒకే దగ్గర పెట్టేసుకొని చదివితే సబ్జెక్ట్ ఎన్ని యాంగిల్స్ లో కవర్ అవుతుంది అనేది మనం తెలియాలి. అంటే ఇక్కడ మళ్ళీ మారుతుందండి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆ టాపిక్ ఎకానమీ చదువుతున్నప్పుడు దాని యొక్క నేచర్ మారుతుంది. ఆ నేచర్ ఏంటనేది అభ్యర్థికి ఆచారు. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు దాని యొక్క నేచర్ మారుతుంది. అప్పుడు ఫుల్లీ కనెక్టెడ్ విత్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ ఉంటుంది. ఇక్కడ ఎకానమీ బేస్, అంటే ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, సొసైటీ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనే క్వశ్చన్ అడుగుతుంటారు. అదే జోగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుందా, ఫారెస్ట్ పైన ఇంపాక్ట్ పడుతుందా, బయోడైవర్సిటీ బ్యాలెన్స్ దెబ్బతింటుందా, ఎమర్జింగ్ ప్రాబ్లమ్స్ వీటి మీద క్వశ్చన్ అడతారు. అదే అభ్యర్థి తెలియాలి, ఇది ఎమర్జింగ్ ప్రాబ్లము, ఇది మనం చదవాలని తెలియాలి. చాలా మందికి తెలియట్లేదండి. ఇప్పుడు మేము రెగ్యులర్గా లైవ్ చూస్తాం కదా రోజు పిల్లల్ని, ఏదో చదువుతుంటారు, అసలు ఎందుకు చదువుతుంటారో అర్థం కాదు. ఇది తెలుసుకోండి ఫస్ట్ ఏం చదవాలి. మనం లాస్ట్ టైం ఒకసారి అన్నాం, ఓకే మీరు అన్నారు ఏం చదవాలి అన్నారు కాబట్టి ఏ బుక్స్ చదవాలి అది ఒకసారి చెప్పండి ఫైనల్గా. ఇక్కడ పాపం బుక్స్ అనేది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మార్కెట్లో తెలుగు అకాడమీ బుక్స్ వచ్చాయి. తెలుగు అకాడమీ బుక్స్ రీసెంట్లీ రిలీజ్డ్ అండి. అవి కూడా చాలా బల్క్ ఉన్నాయండి. అంటే దీనివల్ల అభ్యర్థులకు ఏమవుతుందంటే కరెక్ట్గా ఎక్కడ చూజ్ చేసుకోవాలి పాయింట్ తెలియట్లేదు. కానీ తెలుగు అకాడమీ ఇస్ ద స్టాండర్డ్ బుక్స్, క్వశ్చన్స్ అక్కడి నుంచే వస్తాయి.
కానీ అది చదవడం అనేది కొద్దిగా టాస్క్ అండి. ఆ టెర్మినాల్ అంటే ప్రొఫెసర్స్ రాస్తుంటారు. ప్రొఫెసర్స్ నాలెడ్జ్ వాళ్ళది చాలా Vast గా ఉంటుంది. చాలా వాస్ట్ ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ని పిల్లలు అందుకోవట్లేదు. గ్రాస్ప్ చేయాలి. ఇదొక సమస్య అయితే ఉంది. అయితే ఈవెన్ వాట్ ఎవర్ దట్ అయినా కూడా తెలుగు అకాడమీ బుక్ చదవండి. బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా తెలుగు అకాడమీ నుంచే ఫైండ్ అవుట్ చేసుకోండి, పట్టేసుకోండి. తర్వాత కరెంట్ ఈవెంట్స్ కావాలన్నప్పుడు మాత్రం న్యూస్ పేపర్స్ పైన, మ్యాగజైన్స్ పైన డిపెండ్ కండి. Right. ఇక సార్ అంటే చాలామంది ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థుల ప్రాబ్లం ఏంటి అంటే, మేము చదువుకున్నప్పుడు అంతా హిస్టరీలు, జాగ్రఫీలు చదువుకున్నామండి, సొసైటీలు, కల్చర్ చదువుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అంతా బీటెక్, బీ ఫార్మసీ. మేము క్లాసులో ఒకసారి బీటెక్ వాళ్ళు ఎంతమంది అన్ని చేతులు లిఫ్ట్ చేయమంటే మన క్లాస్లో 60% ఏడుగురు లిఫ్ట్ చేశారండి. 500 మంది ఉంటే 7 లిఫ్ట్ చేశారు. అవుట్ ఆఫ్ 500 మెంబర్స్లో 7 అంటే చూడండి, 493 పీపుల్ ఫ్రమ్ సోషల్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, బీటెక్, ఫార్మసీ వాళ్ళు ఉన్నారు. అందులో మెజారిటీ బీటెక్. 400 మంది పైచి 400+ బీటెక్ అభ్యర్థులు ఉన్నారండి. షాక్ ఏమంటా పాపం వీళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి కట్టే సబ్జెక్ట్ 5 years 6 years గ్యాప్ గ్యాప్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆ స్కూలింగ్లో చదివిన సబ్జెక్ట్స్ కూడా కమాండ్ ఉండదు. ఇగో ఇది ఒక ప్రాబ్లం ఉంది. మరి ఇలాంటి వాటికి సొల్యూషన్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం పాపం బేసిక్ ఇంగ్లీష్ మీడియం వచ్చిన పిల్లలకు తెలుగు మీడియం, తెలుగు అకాడమీ టెర్మినాలజీ అర్థం చాలా కావాలి. టర్మినాలజీ కష్టం. అయితే అప్పుడు ఏం చేయండి, మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి అంటే ఆ బుక్స్ ఫైండ్ అవుట్ చేసుకొని అందులో ఈ కన్సర్న్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని చదవండి. అంతా చదవద్దు మళ్ళీ. ఈవెన్ తెలుగు అకాడమీలో కూడా మొత్తం చదవద్దండి. ఇప్పుడు తెలుగు అకాడమీలో మనకి ఎకానమీలో ఎలా ఉందంటే అన్ని టాపిక్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్లో అయితే అగ్రికల్చర్ లేదు. ఈ డోంట్ టచ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్, మనీ, బ్యాంకింగ్ ఇవి లేవు సిలబస్లో. వాటిని స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. వాటి చదవద్దు. వాటిని చదవకుండా కేవలం మనకు సిలబస్లో ఉన్న వాటిని చదవండి. సిలబస్లో ఉన్న వాటిలో థియరిటికల్ కాన్సెప్ట్స్, థియరీస్ ఉంటాయి, వాటి చదవద్దు. మళ్ళీ జనరల్ ఇండియన్ ఎకానమీ చదవండి. అంటే చూడండి, ఇలా స్ట్రైక్ చేసుకుంటూ పోతే మనకి ఇంత బండల్ బుక్ సగం అవుతుంది. కానీ అభ్యర్థి సగమే చదవాలనే విషయం తెలియదు పాపం. మొత్తం చదివేసరికి ఈ 2 months కాస్త 6 months అవుతుంది. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అంజయ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఏది చదవాలి, ఏది చదవకూడదు అన్నది ఫస్ట్, అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఒకటి ఇంపార్టెంట్ అన్నారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఎలా రిలేట్ చేసుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ గైడెన్స్ కావాలి అని అంటే చాలా మంది మెంటర్స్ ఉన్నారు. అండ్ మా ప్రోగ్రామ్ కూడా చూడండి, యూ విల్ గెట్ n number of guidance. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.